ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి గజపతినగరం నియోజకవర్గం ప్రజానికానికి మరి మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పరిపాలన గత సంవత్సర కాలంలో మనకి ప్రభుత్వం అప్పచెప్పినప్పటి నుంచి ఒక దయనీయ స్థితిలో పరిపాలన ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి అప్పు భారం, ఇవ్వాల్సిన పేమెంట్లు ఇవన్నీ ఉంటుండగా పొజిషన్ తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్రాన్ని ఈ సంవత్సరం కాలంలో ఒక మంచి పరిపాలన ఇచ్చారని చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే సుమారు 70% ఏవైతే ఎలక్షన్ ప్రామిసెస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడంతో పాటు మన గ్రామాల్లో మన జిల్లాల్లో అభివృద్ధిని కూడా ఎక్కడ ఆపలేదు. గడిచిన 5 సంవత్సరాల గత పరిపాలనలో అభివృద్ధిని పూర్తిగా కనుమరుగు చేసి చాలా దయనీయ స్థితిలో గ్రామాలు పట్టణాలు తయారవుతాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం రోడ్స్ని నెలకొల్పించుకోగలిగాము. ఏవైతే పెండింగ్ చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోగలిగాము. డ్రింకింగ్ వాటర్ని కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కాకుండా ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, పరిపాలన ఆర్టీజీఎస్ సిస్టమ్ తీసుకురావడంలో కానీ, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడంలో కానీ, ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తాలూకా సక్సెస్ అని చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా 8 లక్షల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ రావడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విజయం కూడా, గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి విజయం కూడా నేను చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఈరోజు పోలీస్ వ్యవస్థ, ఈరోజు సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, సర్వేలెన్స్ సిస్టమ్స్ కానీ, పోలీస్ కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి కానీ, ఎడ్యుకేషన్ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, యూనివర్సిటీస్ రీవ్యాంప్ కానీ, 16,000 డిఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం గడిచిన సంవత్సరం కాలంలో చేశారంటే మన అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా ప్రజానికానికి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.